ఆడిటోరియం. ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఎంత లావిష్ గా ఉందో మన యూనివర్సిటీ ఆడిటోరియం కూడా ఎంతో లావిష్ గా ఉంటుంది. ఈ ఆడిటోరియం ని స్వామి వివేకానంద ఆడిటోరియం అని పిలుస్తారు. ఈ ఆడిటోరియం మోర్ దాన్ 1500 కెపాసిటీ వరకు అకామిడేట్ చేస్తుంది. ఈ ఆడిటోరియంలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, సెమినార్స్, ఫెస్ట్, యాన్యువల్ మీట్స్, కార్పొరేట్ ఈవెంట్స్ ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్ స్టూడెంట్ అయినా తన ఐడి కార్డ్ తో ఎప్పుడైనా ఏ ఈవెంట్ లో అయినా తను చూడ్డానికి ఈ ఆడిటోరియం కి రావచ్చు. ఇది స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ కి అసెట్. సెంట్రల్ లైబ్రరీ. క్లాస్ రూమ్ లో వచ్చే ఎన్నో సందేహాలకు ఒకే సమాధానం లైబ్రరీ. A library is a place vibrating with ideas అని అంటారు. ఈ సెంట్రల్ లైబ్రరీ మన యూనివర్సిటీకి అకాడమిక్ హబ్. మన లైబ్రరీలో 3AI ప్రిన్సిపల్ తో రన్ అవుతుంది. అంటే ఎనీ టైమ్ ఎనీవేర్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్ అన్నమాట. It supports excellence in academics and research through automated process. Online books కోసం renowned international journals మరియు different databases కోసం డిజిటల్ లైబ్రరీ యాక్సెసిబిలిటీ కూడా సెంట్రల్ లైబ్రరీలో ఉంది. అకాడమిక్ బుక్స్ మాత్రమే కాకుండా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్, కాంపిటేటివ్ వరల్డ్ మరియు జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన బుక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఈ లైబ్రరీలో ఉండడం ఒక ప్రత్యేక విశేషం. యూనివర్సిటీ టైమింగ్స్ లో మాత్రమే కాకుండా స్టూడెంట్ ఓవరాల్ అకాడమిక్ డెవలప్మెంట్ కోసం స్టూడెంట్ కి ఈవినింగ్ 8 వరకు కూడా ఈ లైబ్రరీ ఓపెనింగ్ లో ఉంటుంది. స్టూడెంట్స్ తమ విలువైన సమయంలో మరియు ఎగ్జామ్స్ టైంలో ఈ లైబ్రరీలో ఎక్కువగా స్పెండ్ చేస్తారు.